మంత్రి అచ్చెన్నాయుడు తీరుపై మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా మండిపడ్డారు. కడప జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. స్త్రీనిధి పథకం అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాలి అని మంత్రి అచ్చెన్నాయుడు అనడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. ఎన్నో పథకాలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చి గాలికి వదిలేశారని వాపారు. పథకాల అమలుపై దృష్టి లేదు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్ర టికెట్ ధర పెంచే దానిపై ధ్యాస ఉందని విమర్శించారు. మరి ఆ అధికారం నుండి మరి ఆ ముసుగులో ఏదైతే యాజమాన్యాలు ఉంటాయో కాలేజ్ విద్యా సంస్థల యాజమాన్యాల కాడ పీడించి డబ్బులు వసూలు చేసే వ్యక్తి. గతంలో కూడా మా స్టూడెంట్స్ విభాగం జిల్లా అధ్యక్షుడు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఈ రకంగా అన్ని కాలేజెస్లో కూడా మరి ఈ రకంగా డబ్బులు వసూలు చేస్తున్నాడని చెప్పి కూడా మరి ఆరోపణ కూడా చేయడం జరిగింది. కానీ అతను అంత చేశాడంటే అతని వెనకల మరి మన కడప ఎమ్మెల్యే గారి మరి ఆమె భర్త శ్రీనివాసులు రెడ్డి గారి హస్తం ఉందని చెప్పి కూడా ఈ నగర ప్రజలకు అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఈ తిరుమలేష్ అనే వ్యక్తి మన ఎమ్మెల్యే గారు మరి శ్రీనివాసులు రెడ్డి గారు ప్రతి సందర్భంలో కూడా అతన్ని వాడుకున్న పరిస్థితి మనం చూశాం.